మొన్నటి వరకు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నడిచిన రాజకీయ ఉత్కంఠ ఇప్పుడు అన్నాడీఎంకే వైపు మళ్ళింది. రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. దాదాపు 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ అడగకపోయినా అనుకూలంగా ఓటేశారు. పళనిస్వామి నాయకత్వం వద్దని షణ్ముగం వేలుమణి టీం వేరుకుంపటి పెట్టింది. ఈ సంక్షోభాన్ని పార్టీ బహిష్కృత నేతగా అవకాశం మార్చుకోబోతున్నారా? వెళ్లిన వారంతా తిరిగి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఇంతకీ ఎవరి వ్యూహం ఏంటి? బుధవారం జరిగిన బల పరీక్షలో విజయ్ కి మద్దతుగా అన్నాడీఎంకే రెబల్ టీం మద్దతు పలికింది. అందులో షణ్ముగం వేలుమణి ఉన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తరపున అసెంబ్లీలో మాట్లాడటానికి ఎస్పీ వేలుమణి ప్రయత్నిస్తే పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. తమకు మంత్రి పదవులు అవసరం లేదని వేలుమణి వర్గం స్పష్టం చేసింది. కానీ సాయంత్రానికి మళ్లీ సీన్ మారిపోయింది. అన్నాడీఎంకే రెబల్ టీం కూడా మంత్రి పదవులు డిమాండ్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. కనీసం 8 పదవులు కావాలని పట్టుబట్టినట్లుగా సమాచారం. మరోవైపు పళనిస్వామి తీసుకునే నిర్ణయమే తమకు ఫైనల్ డెసిషన్ అన్నది ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రకటించారు. All decision will taken by Mr. Edappadi Palaniswamy Avargal. That's all. About 25. That words mean majority is in our side. Majority means all peoples will be in our party only. Now, all will be convinced. We are really, they are convinced. Party will be convinced. All will be convinced. మరోవైపు పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముగం వేలుమణి టీం వేగంగా పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకే మనుగడలో ఉండాలంటే పార్టీ నుంచి వెళ్లిపోయిన శశికళ, పన్నీర్ సెల్వం లాంటి నేతల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని వేలుమణి వర్గం డిమాండ్ చేస్తోంది. எல்லாத்தையும் வெளியே அனுப்பிட்டே இருந்தா எப்படி சரியா இருக்கும்? இப்பவும் நாங்க தெளிவா இருக்கிறோம், கட்சி நல்லா இருக்கணும். இப்ப அவர் சொல்லிட்டார், பேசும்போது அவரும் சொன்னாரு, நாங்களும் சொல்றோம். பொதுச் செயலாளர் அவருதான், மாற்று கருத்துல. இப்பவாது பாத்தீங்கன்னா இப்போ நம்முடைய சின்னம்மா அவர்களையும் அண்ணன் டிடி தினகரன் அவர்களும் வெளியே போனவங்க எல்லாத்தையுமே ஒன்னு சேர்த்து 10 கட்சி இணைங்க. இப்போ இருக்கிறவங்கள பூரா குறை சொல்லி யாரையும் வெளியே அனுப்பாதீங்க. அதாவது ஒரு அம்மா இடத்துல, தலைவர் இடத்துல நீங்க இருக்கீங்க. இப்போ நீங்க சொன்னது என்ன பண்ணது? திமுக எதிர்த்து தான் நம்ம கட்சி. ஆமா, அதாவது திமுகவை எதிர்த்து தான் இந்த கட்சி புரட்சித்தலைவர் எம்ஜிஆர் ஆரம்பிச்சார். அம்மா அப்படிதான் இருந்தாங்க. அதே பாணி தான் அன்னைக்கு நாங்க இருக்கிறோம். அதே போல தயவு செஞ்சு இனியாவது வேற மாதிரி சிந்திக்காம இருக்கிறவங்க பூரா வெளியே அனுப்பாம எல்லாத்தையும் அரவணைச்சு இந்த கட்சி பலப்படுத்தணும். இதுதான் எங்களுடைய நோக்கம். அதை தயவு செஞ்சு அவர் செய்யணும். அவ்வளவுதான். இன்னும் குறை சொல்லிட்டே இருக்க கூடாது. అన్నాడీఎంకే సంక్షోభంపై ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ స్పందించారు. డీఎంకే అన్నాడీఎంకే కలయిక కలలో కూడా ఊహించలేదని, పార్టీలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. కనవుల కూడా எங்களுக்கு வரக்கூடாது. அண்ணா திமுக காரவங்களுக்கு கனவுல கூட வரக்கூடாது. திமுகவோட அலையன்ஸ் போடுறதுங்கிறது அதை விட தவறான விஷயம் வேற எதுவுமே கிடையாது. ஒரு சின்ன சந்தோஷமும் எனக்கு அதில் என்னன்னா, திமுக எதிர்ப்பு இருக்கு, எங்ககிட்ட உள்ளவங்கள்ட்ட இருக்கு அப்படிங்கிறதெல்லாம் எனக்கு அது பெருமை. அதே சமயம் எங்கள் ஆட்களுக்கு, எங்களுடைய இயக்கத்தை சேர்ந்தவங்களுக்கு நான் சொல்கிறது என்னென்னா, எல்லாரும் ஒத்துமையாகும். இப்பயும் அதை தான் சொல்கிறேன். நம்ம எங்கே தவறு செஞ்சுருக்கோம்னா அந்த இடத்துல தான். మరోవైపు తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలందరినీ ఆ పార్టీ అధినేత పళనిస్వామి తొలగించారు. పార్టీ పదవుల నుంచి 17 జిల్లాలకు చెందిన నేతలు తొలగించారు. తొలగించిన వారిలో షణ్ముగం, వేలుమణితో పాటు వారి అనుచరులు కూడా ఉన్నారు. ఇలా అన్నాడీఎంకేలో రెబల్ టీం కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు పళనిస్వామి. ఒకప్పుడు తమిళ రాజకీయాలని శాసించిన పార్టీ ఈ రోజు నీచావస్థలో ముక్కుతూ మూలుగుతోంది. మరి పార్టీ కోసం గతంలో బహిష్కరించబడ్డ నేతలంతా మళ్లీ ఒక్కటవుతారా లేదా అన్నది చూడాలి.